చక్కటి స్పాట్ కదా ఇది. అవునండి, పెళ్ళై నెల కావస్తున్నా మీరింకా కొత్త పెళ్లి కొడుకులాగే ఉన్నారు. మీ బుద్ధి ఏం మారలేదు. అయ్యో ఏమండి, లంచ్ బ్యాగ్ మర్చిపోయాను. నీ మత్తులో పడి నన్ను నేనే మర్చిపోయాను. 1 మినిట్ వెళ్ళి తెస్తాను. చెప్పారు, ఇది తీసుకొని ఈ విషయం దండరాయి. అంతేగానండి. ఇదిగో మీ అందరికి ఒక్క మాట, మీ అందరికి ఈ ఎట్టోడు చెప్పే మాట, అది నా మాట కాదు, పోలీసోడి మాట. ఈ చుట్టుపక్కల అడవుల్లో ఆడోళ్ళని ఆడెవడో చంపుతున్నట్ట. అందుచేత మన ఊరోళ్ళందరికీ ఎస్ఐ గారు ఊరి పెద్ద చెప్పేదేమిటంటే, ఒంటరిగా ఆడోళ్ళని పగటిపూట గాని రాత్రిపూట గాని పంపకూడదహో. మధ్యలో ఈ కిట్టిగాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? అన్నీ నేనే చూసుకోవాలి. ఛే,
ఏరా ఎంతసేపు ఎక్కడ సచ్చావు? ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాతో చెప్పి సావచ్చుగా. ఎక్కడికి వెళ్ళానండి? సరుకులంగట్లో బీడీలు కొనడానికి వెళ్ళానా అండి? దానికి ఎంతసేపా? కొనుక్కోవడానికి వెళ్ళానండి. దారిలో రూపాయి బిళ్ళ జారి పడిపోయిందండి. దాన్ని వెతికి వెతికి పట్టుకోవడానికి ఇంతసేపు అయిందండి. సర్లే కానీ గ్లాసులన్నీ కడిగే. అలా ఆంబోతులా చూస్తావేంట్రా? కానీ ఏంటో ఈ పేపర్ అంతా మన ఊరి హత్యల గురించే ఉంది. రోజుకి ఇద్దరు చేస్తున్నారు. ఏం కర్మమో ఏమో. Yes, yes, I am a fool. Who said that I am a police officer? I don't have capacity to catch a culprit. అలాంటప్పుడు ఎందుకు నాకు ఈ కాకి డ్రెస్? నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాను. ఇంతలోనే నా మీద ఇంకొక ఆఫీసర్ని వేయాలా? అయ్యో. హే పద్మ, ఏమిటండి? కాస్త తినడానికి ఏమైనా తెచ్చిపెట్టొచ్చుగా. ఏమండి, ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నారు. ఐఎమ్ సారీ. ఇంకా ఏం జరగాల్సింది ముందుంది. అది జరగడానికే నాపై ఓ మొగుడు వేశారు. అంటే ఈ కేసు డీల్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వేదవ్యాస్ వస్తున్నారు. దట్ మీన్స్ నాకు చేతగానట్టేగా. అలా అని ఎందుకు అనుకుంటారు? కలిసి డీల్ చేయొచ్చుగా. హే పద్మ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవే. రాత్రి పవళ్ళు ఆ ఉన్మాది కోసం వెతుకుతున్నాను. తప్పకుండా అరెస్ట్ చేస్తాను. ఆ క్రెడిట్ నాకే దక్కుతుందని ఎంతో సంతోషపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఒక్క నిమిషం. హే పద్మ, పద్మ, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. చూడండి, మిమ్మల్ని ఎలా ఫోన్లు చేశాను. అన్నీ కొట్టు పనులే. అమ్మో, డ్రెస్ తోటి పెళ్ళాం దగ్గర స్టేషన్కి వెళ్ళాలి. వస్తా. ఏమండి? చెప్పండి. కిష్టిగా హెడ్ గారు చెప్పారు, అయ్యగారి ఇంట్లో కూరగాయలు ఇచ్చిరా. అయ్యగారు, హెడ్ కానిస్టేబుల్ గారు ఈ కాయగూరలు మీకు ఇమ్మన్నారు. ఆయన బంధువులు వచ్చింటే మాట్లాడుతున్నారు. సర్లే, అమ్మగారికి ఇవ్వు. అమ్మగారు, అమ్మగారు, వస్తున్నా. ఇవి మీకు ఇమ్మన్నారు. కిష్టిగా బాగా అలసిపోయినట్టున్నాడు. హెడ్ కానిస్టేబుల్ని సాయంత్రం 6 గంటలకి స్టేషన్లో కలవమన్నానని చెప్పు. హే పద్మ, ఈరోజు చక్కగా అలంకరించుకుని మంచి ఫుడ్ రెడీ చేయి. రాగానే భోజనం చేస్తాను, అర్థమైందా? రాగానే భోజనం చేస్తారట. చేస్తారు. ఉప్పు కారం ఒక్కొక్క కిలో వేసి చేస్తాను, తిక్క కుదురుతుంది. రైట్, 201 రైట్స్ వే. మీరిద్దరు ఇటు వెళ్ళండి. త్వరగా రండి. మీరిద్దరు అటు వెళ్ళి వెతకండి. వెళ్ళండి.
వర్షం కూడా ఈరోజు ఆయన వదిలిపెట్టినావు. వంట మొదలెట్టాలి. అయ్యగారు వచ్చేసరికి వేడివేడిగా వడ్డించాలి. అయ్యో చెయ్యి కాలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి జన్మభూమి కారక వ్యాఖ్యానించారు. ముఖ్య ప్రకటన: తలకోన, బాలేపల్లి అడవి ప్రాంతాల్లో ఉన్మాదిగా అనుమానిస్తున్న వ్యక్తి స్త్రీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేయాలని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ ఒంటరిగా కనిపించిన స్త్రీలనే చంపడం జరిగింది. ప్రకటన సమాప్తం. భారత్ పాక్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆట వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. మన దేశం టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ డేవిస్ కప్ మొదటి రోజులోనే నమస్తే సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? ఆ ఉన్మాదినే వెతుకుతున్నాను సార్. అవును సార్. అవును, ఇక్కడే ఉంటారంటే లేదు సార్, వెతుకుతున్నాను సార్. వెళ్ళండి, వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, జాగ్రత్తగా వెతకండి. ఓ గాడ్, ఐ యామ్ ఏ ఫూల్. డ్రైవర్, I will kill you.